ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సీనియర్ నాయకులు వెనక్కిపోతా ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక మతలబు ఉంది. వెనక్కిపోతాల్లా అంటే పోవట్లేదు. కావాలనే కొంతమంది నాయకులు ఈ సీనియారిటీని పట్టించుకోవట్లేదు. వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయంగానే ఒక కోణం బయటికొస్తా ఉంది. ఇప్పుడు మనం స్టేషన్ ఘన్పూర్‌లో ఉన్నాము. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ గాదె రాములు గారు మనతోనే ఉన్నారు. వీరు 2 సార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అలాగే ఒక్కసారి ఎమ్మెల్యేగా బరిలో కూడా దిగడం జరిగింది స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచెల్లి. సో, గత 5 సంవత్సరాలుగా వీరు ఇనాక్టివ్‌గా ఉన్నారు రాజకీయంగా చూసుకుంటే. సో, వీరి ఇనాక్టివ్ గల కారణాలు ఏంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే సీనియారిటీని పక్కన నెట్టే కార్యక్రమాలైతే ఇప్పుడు చాలా శరవేగంగా జరుగుతా ఉంది అన్ని పార్టీలలో. మరి వీరి వెనకాల ఏమైనా ఉందా? అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? వరంగల్ నుండి నా కోసం వచ్చిన ఈ బీవీఆర్ టీవీ న్యూస్కు ధన్యవాదములు. ఓకే. సార్, నేను మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అయితే మీకుంది. కాకపోతే గత 5 సంవత్సరాలుగా మీరు స్తబ్దతగా ఉన్నారు. అంటే పొలిటికల్‌గా చూసుకుంటే ఇనాక్టివ్‌గా ఉన్నారు. కారణాలేంటి? రాజకీయ రంగంలో సీనియర్లందరినీ కావాల్సుకొని దురాశనంతో మనం పక్క పెట్టేస్తున్నారు సార్. అవును. ఎందుకంటే వీళ్ళు సీనియర్లు ఎలాగో వీళ్ళు మాకంటే అనుభవం ఉంది కాబట్టి అన్ని విధాలా పనులు చేసిన వాళ్ళు వీళ్ళకే అవకాశాలు ఇవ్వడం అది వాళ్ళకు ఇష్టం లేదు. హ్మ్. రాజకీయంగా కాకుండా వాళ్ళు ఆ డబ్బు లేదనే కారణంతో ఆర్థికంగా లేరని ఓ వంక చూపుతున్నారు సార్. మేము నిజంగా ప్రజలకు సేవ చేసి వాస్తవంగా గ్రామ అభివృద్ధి కోసం చాలా పనులు చేసినాము. హ్మ్. ఉదాహరణకి ఇక్కడ 86 ఇండ్లు కట్టించినాం అప్పుడు మేము. హ్మ్. 86 ఇండ్లు ఎస్సీ, బీసీ, ఎస్టీలకు ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కడ? నెమ్మిలిగొండలో. మొత్తం చెప్పండి సార్. ఈ ఊరు, మండలు ఏంటో మొత్తం చెప్పండి. క్లారిటీ ఇవ్వండి. ఆ నెమ్మిలిగొండ గ్రామము స్టేషన్ గన్పురం మండలం సార్. హ్మ్. ఇక్కడ అంటే నెమిలిగుంట గ్రామంలో మేము ఎస్సీ, బీసీలకు అందరు కలిపి 86 ఇండ్లు కట్టించినాం సార్. హ్మ్. మరి అప్పటి నుంచి మేము రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాము. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ సేవ చేస్తూ ఉన్నాము. హ్మ్. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనే వాళ్ళు ఎవరున్నా కూడా మాకు సహకరించేవాళ్ళు. అప్పుడు ఆరోగ్యం కానీ, హ్మ్. బి ఆరోగ్యం, హ్మ్. అంతకుముందు గోకరామస్వామి వీళ్ళు సహకరించేవారు. తర్వాత వచ్చిన వాళ్ళంతా రాజకీయంగా ఎదిగిళ్ళు కాబట్టి డాక్టర్ అజయ్ లాంటి వాళ్ళు మాకు సహకరించలేదు. కాకపోతే అంటే సోదర భావంతో మమ్మల్ని పలకరించే వాళ్ళే తప్ప ఆర్థికంగా కానీ రాజకీయంగా మాకు చేయూతనివ్వలేదు. ఓకే. ఇక్కడ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు సహకరించలేదని చెప్పేసి మీరన్నారు ఒక మాట. యెస్. యాక్చువల్లీ తాటికొండ రాజయ్య గారికి మీకుండేటువంటి విరోధం ఏంటిది? ఎందుకంటే రాజయ్య గారి కన్నా ముందు నుంచెల్లి మీరు రాజకీయంగా ఉన్నారు. ఉన్నారు గదా! ఏం జెప్తారు? మేము రాజకీయంగా అనుభవం ఉన్నది కాబట్టి ఏది పదవి వచ్చినా మాకు ఇవ్వవలసి వస్తది. హ్మ్. మేము ఆర్థిక సహాయం అడిగినా కూడా మాకు ఇవ్వవలసి వస్తది. మేము సీనియర్లం కాబట్టి అనే దురుద్దేశంతోటి ఇయ్యలే మాకు. హ్మ్. ఏమి ఇవ్వలేదు. మీరేం ఏమి అడిగిల్లు? ఇవ్వలేదు. మీరు ఒక్క నిమిషం. మీరేం అడిగిల్లు? వారెందుకో అబ్జెక్షన్ ఎందుకు ఇవ్వనన్నారు? అసలు మీరు అడిగిన పోస్ట్ ఏంటిది? మండల్ లెవెల్‌లో గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ పదవులు మాకు ఇవ్వండి అని అడిగినాం. అంతే తప్ప మేము కోరుకున్నది ఏమి లేదు. అది మేము ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి అడిగినాము. వాళ్ళకంటే సీనియర్ కాబట్టి ఇవ్వమన్నాము. అంతే, దాన్ని ఆయన సైడ్ ట్రాక్ చేసిండు. మళ్ళీ పక్కదారి పట్టిస్తూ మీకంటే సీనియర్లు కాదు, పార్టీ ఎవరికిస్తే వాళ్ళకే ఉండాలనే ఉద్దేశంతోటి సైడ్ ట్రాక్ చేసి పట్టించుకోలేదు. ఓకే. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు. రైట్? కడియం శ్రీహరి గారికి మీకు ఏమన్నా మనస్పర్ధలున్నాయా? లేకుంటే మీరు ఓకేనా? మీరిద్దరు ఓకేనా? కడినశ్రీ గారికి మాకు ఏం మనస్పర్ధ లేవు సార్. మాకు చాలా సహకరించిండు. ఆయన ఆయనలో ఉన్నప్పుడే ఈ కాలనీ వచ్చింది. ఈ కాలనీ వచ్చినప్పుడు కూడా ఈళ్ళకు మళ్ళా 175 సర్వే నెంబర్‌లో కూడా 186 ఇండ్లు ఇచ్చినాము. ఈ ఇండ్ల స్థలం పట్టాలు వాటికి కూడా కడియం శ్రీహరి గారు సహకరించిండు. కానీ అదే రాజయ్య అవి ఇండ్లు వద్దు, ఆ జాగాలో ఇండ్లు ఇండ్లు క్యాన్సిల్ చేయాలని చెప్పి గ్రామసభ పెట్టి చేసిండు. అవునా? గ్రామసభ పెట్టిండు. గుడిసెలు వేస్తే అందరిని పోలీసులను పిలిచి అందరికి కొలగొట్టించిండు డాక్టర్ రాజయ్య. ఎప్పుడు సార్ ఇది? మొన్న చెప్పింది, మొన్న 2000 మొన్న 23 మొన్న 23లో 23లో గుడిసెలు కొలగొట్టించిండు. హ్మ్. 186 ఇళ్ళు వేసుకున్నారు వీళ్ళంతా ప్రజలు.
బీసీలు ఎస్సీలు అందరు కలిసి వేసుకుంటే కాలబెట్టించిండు డాక్టర్ రాజయ్య గారు. ఆ గుడిసెలను మీరేనా వేయించింది? అంత ప్రజలు వేసుకున్నారు, ఇక్కడ నుండి మేమే వేయించినాం కానీ ప్రజలకు వాళ్ళకు పట్టాలు ఇచ్చిన గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిన పట్టాలనే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. దాని మీద కడియం శ్రీజ గారు స్పందించిండు. ఆయన సహకరించిండంటే కడియం శ్రీజ గారికి డాక్టర్ రాజయ్య గారికి వ్యక్తిగతంగా ఆయన ద్వేషిస్తాడు రాజయ్య గారు, ఎందుకంటే ఆయన స్థానికేతరుడు అని. కానీ రాజయ్యకు ఉన్న గుణం ఏంటంటే ఆయన మా తోటి కులస్తుడే లేదా సోదర భావంతో మాట్లాడు, ఆయన నాకు ఎట్లాగో పోటీ కాబట్టి ఆయన కౌంటర్గా యాడ్ చేస్తాడు ప్రతిదీ. అంటే తాటికొండ రాజయ్య గారు మీకు సమకాలికులు, మీరు వారికి సమకాలికులు అన్నట్టుగా మిమ్మల్ని టార్గెట్ చేసిందని మీరు అంటున్నారు, ఇదేనా? అవును సార్. ఇప్పుడు రాజయ్య మాకు ఎందుకు సమకాలికుడు అంటే ఇప్పుడు రాజయ్యతో పాటు కడియం శ్రీ గారు కూడా వచ్చిండు కదా, కడియం శ్రీ గారు ఎమ్మెల్యేగా ఆయన కూడా కాంటాక్ట్ చేసిండు కాబట్టి ఈయన కూడా అంత వీళ్ళంతా ఒకటే అన్నట్టుగా ఆ దృక్పథంతో ఆయన సైట్ టాక్ చేస్తాడు, పక్కదర పట్టిస్తాడు సమస్యను. ఓకే. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరు ఇన్యాక్టివ్గా ఉన్నారు కదా పొలిటికల్గా. మీ ఇన్యాక్టివ్కు కారణం ఏంటిది? కారకులు ఎవరు పోని? మాకు ఇన్యాక్టివ్ కారణం అంటే మాకు సహకరించేది మాకు యాక్చువల్గా కడియం శ్రీ గారు. డాక్టర్ రాజయ్య గారు మాకు ఏమాత్రం సహకరించలేదు. మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఆయన మాకు వేదిక మీద విలువలంటే కూడా చాలా కష్టం ఉండేది. అవునా? మామూలుగా జనరల్గా అందరూ నన్ను వేదికల మీద పిలిచేది, ఈయన పిలవపోయేది. పిలవలేదు రాజయ్య గారు, పిలవలే. ఎండి ఆఫీస్లో మీటింగ్ అయినప్పుడు కూడా పిలవలే. గ్రామ పంచాయతీ కాదు, మాకు గ్రామ సభ జరుగుతున్నా కూడా మళ్ళీ పిలవలే. మీరు ఒకసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు ఇండిపెండెంట్గా. సార్ అప్పుడు ఏ ఇయర్ ఎన్ని ఓట్లు పడ్డాయి, అసలు మీరు అప్పుడు టికెట్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు, మొత్తం చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం డబ్బున్న వాళ్ళకే ఇచ్చిళ్ళు అనుకున్నాము, ఇచ్చిళ్ళు. ఆయన మేము ఇండిపెండెంట్ స్వతంత్రంగా భావాలంటే మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ చేస్తాము, లేకుంటే ఇండిపెండెంట్గా చేస్తాను. ఇండిపెండెంట్గా చేసినప్పటికి కూడా మాకు అప్పుడు 4,500 ఓట్లు వచ్చినాయి. అవునా? 4,500 ఓట్లు. ఓకే, 4,500 ఓట్లు వచ్చినాయంటే నియోజకవర్గం మొత్తం మీద మీరు ఏం చేసేవాళ్ళు సార్? అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు మేము గెలవలేదు కాబట్టి సరే వచ్చిన కాబట్టి మాకు ప్రజలు ఇచ్చిండ్రు, ప్రజల్లో మేము ఉన్న వాళ్ళ ఇచ్చిన సహకారంతో మేము ప్రజలకు సేవ చేసుకుంటూ పోతా ఉన్నాం. అంటే మీరు ఒక మాట, ఇప్పుడు మీ విలేజ్కి మీరు 2 దఫాలుగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఓకే, అంటే మీరు విలేజ్ వరకే కాకుండా నియోజకవర్గం మొత్తం చుట్టేసేంత లీడర్గా మీరు ఉన్నారని అంటే మీరు ఏం చేసేవాళ్ళు అప్పట్లో? ఏమైనా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళ, అసలు ఏం చేసేవాళ్ళు? మేము సోషల్ యాక్టివిటీస్ పాల్గొనేది. రెండవది గ్రామ ప్రజలకు కాగా నియోజకవర్గం అన్ని గ్రామాలకు 76 గ్రామాలలో 86 గ్రామాలలో మేము ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ భూములు ఇప్పించేది, వ్యవసాయ భూములను. ఒక్కొక్క ఊళ్ళలా ఇచ్చినటువంటి లిస్ట్ అంతా నా దగ్గర ఉండగానే చాలా అది ఎక్కడో. ఇప్పుడు మీరు ఒకానొక టైంలో నామినేటెడ్ పోస్ట్ కూడా అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన పెట్టింది, ఇవ్వలేదు. ఏం అడిగిళ్ళు, ఎప్పుడు అడిగిళ్ళు, ఎవరిని అడిగిళ్ళు, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. మేము కాంగ్రెస్ పార్టీలో సీనియర్లం కాబట్టి మాకు నామినేటెడ్ పోస్ట్ అంటే మార్కెట్ చైర్మన్ని ఇవ్వమని అడిగాను. ఎప్పుడు అది? 2004లో కూడా అడిగినాం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు? 2004 అంటే 2009లో అది 99లో రాజయ్య గారు. ఆయన దానికి ఇష్టపడలే. ఆయన సీనియర్లు కావాలి అట్లా ఇట్లా అని ఏదో విషయాలు చెప్పేది. దాని తర్వాత చెప్పండి, 2004లో అడిగిళ్ళు అన్నారు కదా, అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు, ఏం అడిగిళ్ళు అప్పుడు కూడా? మేము ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ మెంబర్ కావాలి. అది చేసినట్టు నాకు ఐడియా ఉంది. మీరు అదొక నామినేట్ పోస్ట్ అయితే చేసిల్లు కదా? చేసినాం ఒకసారి. ఏంటిది అది? ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ మెంబర్ చేసిల్లు. దానికి మళ్ళీ ఉంటాయి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి. మళ్ళీ అయితే మళ్ళీ అడిగినాం మేము. దానికి జిల్లా స్థాయిలో మాకు ఇచ్చేయండి, మాకు గుర్తింపు ఇవ్వండి. మేము మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో చేసినాం కదా, జిల్లా స్థాయిలో ఇవ్వండి అని చెప్పి కోరినాం సార్. ఆయన దానికి నొచ్చుకున్నాడు, ఆయన బాధపడ్డాడు. ఎవరు
ఈయన డాక్టర్ రాజయ్య గారు అయితే రాజయ్య గారే ఇవ్వలేదా? రాజయ్య గారు అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయంగా పక్కన పెట్టింది మొత్తం రాజయ్య గారేనా? రాజయ్య గారే అవునా? రాజయ్య గారు తప్ప అది ఎవరు కాదు. మాకు గోకరాసం ఉన్నప్పుడు మాకు మెంబర్షిప్ ఇచ్చిండు, ఆ, ఆహ్వానించిండు, ఉమ్, అన్నీ చేసిండు. ఉమ్, మాకు రాజయ్య కడియం సీఆర్ వచ్చిండు, ఆయన మమ్మల్ని ఆహ్వానించిండు, గౌరవిస్తా ఉన్నాడు. ఉమ్. కానీ రాజయ్య గారు మాకులో కూడా అయింది కూడా, మేము ఆయన రాజకీయాలు తీసుకొచ్చింది నేను. అవునా? స్థానికుడు కావాలని తింటే రాజయ్య ఉండాలి, డాక్టర్ అయిన డప్పు ఉన్నవాడు కాబట్టి. 1 మినిట్. తాటికొండ రాజయ్య గారిని పొలిటికల్లోకి తీసుకొచ్చిందే మీరా? అవును, నిజమా? నిజము. రాజయ్య గారిని రాజకీయాలకు తీసుకొచ్చిందే నేను. అప్పుడు ఎందుకంటే అందరూ వేరే నియోజకవర్గం వాళ్ళకి ఇస్తున్నారు. ఉమ్, ఎక్కడో గన్నపూర్, హైదరాబాద్, ఇక్కడ మన ఈ పర్వతగిరి వాళ్ళకి ఇస్తున్నారు. ఉమ్, ఇక్కడ గాన్పూర్లో ప్రాపర్లో పుట్టి పెరిగినోడు మా స్థానికుడని ఉద్యమం తీసిన నేను. ఉమ్. ఆ ఉద్యమంలో నేను ఇస్తే రాజకీయాన్ని ఫైటింగ్ చేసినాం మేము. గాంధీ భవన్లో వెళ్ళిపెట్టినాం మేము. అవునా? అప్పుడు కేశవరావు పిసిసి ప్రెసిడెంట్. మరి ఇప్పుడు మీరు రాజయ్య గారి కోసం ఇంతలా చేసిరు కదా, ఫైట్ చేసి మరి మీరు టికెట్ తీసుకురావడంలో ప్రధాన భూమిక మీరు పోషించారు కదా. ఇదే తాటికొండ రాజయ్య గారు మిమ్మల్ని పక్కన పెట్టారనంటే మీరు ఏమన్నా వారికి నచ్చని పనులు ఏమన్నా చేశారా? నచ్చని పని అంటూ ఏం లేదు. మాకు స్థానికుడు కావాలనేది మా డిమాండ్ కాబట్టి దాని మీద మూమెంట్ తీసుకొచ్చిన దానిలో షైనింగ్ అయ్యిండు, ఒక మెరుపులాగా వచ్చిండు. ఓకే. వచ్చి ఎదిగి ఈ మమ్మల్ని అనగదొక్కిండు, స్టార్ట్ చేసిండు. అదే సార్, ఇప్పుడు అనగదొక్కిండి అంటున్నారు కదా, మీరు ఎలాంటి తప్పు చేసిళ్ళు అనేది క్లారిటీ ఇవ్వండి. అసలు మీరేం చేసిళ్ళు అనేది చెప్పండి. మేము తప్పు చేయడం కాదు సార్, ఇక్కడ తప్పు చేయలేదు. మేము తప్పు చేయకుండా కూడా వీళ్ళు మాకు శత్రువులే భావించుకున్నాడు ఆయన. ఎందుకు? ఎందుకంటే ఏమన్నా పదవులు అడుగుతారు, ఆహా. పదవులు అడుగుతారు, ఉమ్, మాకంటే సీనియర్ అవుతాడు, ఉమ్. ఆ ఉద్దేశంతో. ఓకే. ఇప్పుడు మీరు 2 దఫాలుగా మీ విలేజ్ నమిలిగొండ, రైట్? నమిలిగొండ విలేజ్కి మీరు 2 దఫాలుగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఓకే. ఈ 2 దఫాలుగా మీరేం చేసిళ్ళు సార్? మీ విలేజ్కి మీరేం చేసిళ్ళు? గ్రామ సర్పంచ్గా పనులు చేసినాయి అంటే ప్రజలకు ఇండ్లు కట్టి ఇవ్వడం. ఎన్ని 86 ఇళ్ళు కట్టించిల్లా? ఇవన్నీ ఇవే పాత ఇల్లు ఇవన్నీ. అవునా? ఆ. ఓకే. ఆ తర్వాత కడియం సీఆర్ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ 175 సర్వే నెంబర్లో 186 ఇళ్ళు. కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు సహకరించాడు పూర్తి స్థాయిలో. అవునా? ఓకే. అసలు ఏమేమి చేసిళ్ళు మీ విలేజ్లో మొత్తం చెప్పండి, ఏమేమి డెవలప్మెంట్ చేసిళ్ళు మీరు? సీసీ రోడ్లు చేసాం సార్, సైడ్ కాలువలు చేసాం, మళ్ళీ పోతే వాటర్ ట్యాంకులు చేసాం, ఊర్లు అన్నీ చేసినాం సార్. సీసీ రోడ్లు అన్నీ, నీళ్ళ ట్యాంకులు అసలు ఇంకున్నాయి మేమే. ఓకే. నేను వస్తా అంటే చూసిన నీళ్ళ ట్యాంక్ ఒకటి ఉన్నది, అండ్ తర్వాత డ్రైనేజ్ కూడా. ఓకే. రోడ్లు అయితే కొంచెం పాడైనాయిగా, మరి సీసీ రోడ్లు పాడైనాయిగా. అప్పటికి ఇప్పటికి కొంచెం చెప్పలేదు సార్, ఎందుకంటే అవి అంటే అప్పటి రోడ్లేనా ఇవి? అప్పటి రోడ్లే, ఇక ఇప్పటి సర్పంచ్ గారు ఏం చేయలేదా? లేవు. మీరు చెప్పండి సార్. అదే మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సర్పంచ్ మనం ఏం చేసినాయి. ఇప్పుడు ట్యాంకులు చూడండి, మీరు సీసీ రోడ్లు చూడండి, అవన్నీ చూడండి. అప్పటి రోడ్లు తప్ప మీరు జనాల మీద అడిగి తెలుసుకోండి సార్. మేము చెప్పేది కాకపోతే మీరు ప్రజలను అడగండి. కాదు, ఇప్పుడు అప్పటి రోడ్లే ఉన్నాయంటున్నారు, నేను కూడా చూస్తున్నా. రోడ్లు అయితే బాగాలేవు. ఓకే, రోడ్లు అయితే బాగాలేవు. నేను వచ్చిన మీ ఇంటికి, ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉన్నా కాబట్టి నేను అంత అబ్జర్వ్ చేస్తే వచ్చిన, రోడ్లు బాగాలేవు. అప్పటి రోడ్లే ఉన్నాయి అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్పంచ్లు ఒక 3-4 మారొచ్చు కదా, 5 మారిల్లంట. ఈ రోడ్లు ఎందుకు వేయలేదు? మీరు ఎందుకు ఈ రోడ్ల కోసం ఫైట్ ఎందుకు చేయలేదు? మరి ఇప్పటి సర్పంచ్ గారు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు సర్పంచ్ గారు అంటే వాళ్ళు ప్రజల గురించి, ఈ పనుల గురించి వాళ్ళు నాలాగా వాళ్ళు చేయాలి తప్ప, వాళ్ళు చేయకపోతే నేను చేయలేదు సార్. కాదు సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్ సర్పంచ్గా ఉన్నారు కదా, ప్రజెంట్ సర్పంచ్ గారిని మీరు ఎందుకని అడగలేకపోయిళ్ళు? ఇట్లా రోడ్లు పాడైనాయి కదా, దీన్ని సెట్ చేయాలి, దీన్ని మళ్ళీ మరమ్మతు చేయాలి, అది ఇది అని చెప్పేసి ఎందుకని అనలేకపోయిళ్ళు? ఈ సర్పంచ్గా అడగడం వల్ల నాకు మంచిగా అనిపించదు సార్. ఎందుకంటే నాతో సర్పంచ్గా కదా, నేను వాళ్ళని అడగడం ఏంటి? నేను ప్రభుత్వాన్ని అడగాలి అనే ఉద్దేశం ఉండే. మేము ప్రజలతోటి ఏమున్నా రిప్రజెంటేషన్ చేసేది వాళ్ళకే, మా ప్రజలకు చేయాలి. ఇప్పుడు మరలా మీరేమన్నా బరిలో ఉండబోతారా సర్పంచ్గా? ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, ఐ థింక్ మోస్ట్లీ జనవరి ఫిబ్రవరిలో ఉండబోతుంది.
ఎస్, మీరేమన్నా బరిలో దిగబోతున్నారా? ఇది ఎస్సీ రిజర్వ్డేనా? మీకు రిజర్వేషన్ ఉందా ఇక్కడ? చెప్పండి. ఎస్సీ రిజర్వ్ సార్ ఇది. ఆ, అదే తిరిగి మేము ప్రజలందరినీ సహకరించుకొని ఉమ్, అందరిని సమకరించుకొని మేము ఉండాలా లేదా అని చెప్పి దళిత సంఘాలను బీసీలను అందరినీ కూడగట్టుకొని మహిళా సంఘాలను అందరినీ కూడగట్టుకొని ప్రజల్లో మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం, మేము ప్లాన్ ఓకే చేస్తున్నాం. ఓకే ఓకే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఒకవేళ సర్పంచ్గా మీరు మరలా ఐళ్ళు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏం చేస్తారు మీరు? మీ విలేజ్లో ఇప్పుడు చాలా సమస్యలు అయితే ఉన్నాయి, ముఖ్యంగా సీసీ రోడ్ల సమస్య బాగా ఉంది. ఎస్, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ విలేజ్కి ఏమేమి కావాలి, తక్షణంగా ఏమేమి కావాలి? విలేజ్లకు ఇంకా ఇంకా ప్రజలకు ఇంకా ఇండ్లు కావాలి. ఇండ్లు కావాలి. ఆ, అదే చెప్పండి మీరు. అదే డబుల్ బెడ్రూమ్ అంటే కదే. ఇప్పుడు అటు మేడం చెప్తా ఉన్నారు, మేడం చెప్పే లెక్కకు రాదు, మీరే చెప్పాలి ఏదైనా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి. ఇంకా సీసీ రోడ్లే కానీ ఇంకా కావాల్సింది ఇంకా బీటీ రోడ్లు, ఇంకా లైట్స్ పోల్స్ అన్ని ఉన్నాయా? లైట్ పోల్స్, కరెంట్ పోల్స్ ఉన్నాయా అన్ని? లైట్లు వేపియాలి, ఇంకా కొన్ని ఫోన్లు వేపియాలి, ఫోన్లు. అంటే అంటే ఇప్పుడు మీ విలేజ్లో కరెంట్ సమస్యలు ఏమైనా ఉంటుందా? కరెంటు సమస్య ఉంటుంది సార్, కాకపోతే దాన్ని ఇంకా మనం అన్ని వార్డులకు ఇంకా కొన్ని పోల్స్ వేపియాలి. కరెంటు ఇంకా చాలా. ఓకే, అంటే సార్ ఇక్కడ మీరు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు కదా, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి అట్లా అట్లా ఎదుగుతున్నారు కదా, మీరు ఎస్సీ కదా, ఎస్సీ మాదిగా కదా అనే కోణంలో మిమ్మల్ని పక్కన నెట్టే కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా సార్? జరిగినాయి సార్, గతంలో జరిగినాయి సార్. జరిగినాయా? ఎవరి పీరియడ్ సార్ అది? అది రాజా గారి పిల్లలు ఎక్కువ. అవునా? ఇక్కడ గ్రామ సభ జరుగుతుంటే కూడా మళ్ళీ పిలవలేదు సార్. అక్కడ ఇందిరా మేడం ఉండే, ఇందిరా అని మేడం అని. ఇప్పుడు పిలవలేదంటే దానికి కారణం మీరు ఎస్సీ మాదిగా అనే కోణంలోనేనా? అంతే, మీరు అంతే చూస్తున్నారా? అంతే తప్ప వేరే లేదు, వేరే కారణమే లేదు. ఆయన రాజుగా తీసుకొచ్చింది నేను కాబట్టి నన్ను ఓవర్టేక్ చేస్తాడు అనుకొని ఆయన దురుద్దేశంతో నన్ను పక్క పెట్టేసిండు. అవునా? ఓకే, ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేసిలు, మీ విలేజ్కి అన్ని చేసిలు, అది ఇది అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు మరలా ప్రజల అభిష్టానం మీద మరలా నేను బరిలో ఉంటా అని చెప్పేసి అంటున్నారు, ఇచ్చే హింట్ అయితే చేస్తూ ఉన్నారు ప్రజలకి. ఇదే ప్రజలకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఊరు ప్రజలకే ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మళ్ళా ప్రజలుగా నన్ను ఆదరించి అవకాశం ఇస్తే ఇంతకన్నా అభివృద్ధి ఎక్కువ చేస్తాను అని నేను ప్రజలను కోరుకుంటాను. ఓకే, ఇంకా మీరు ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి అయితే దీన్ని బట్టి చూస్తే మీ విలేజ్లో. ఓకే, ఇప్పుడు మరలా మీరు కనుక ఎన్నిక కాకపోతే ఈ సమస్యల పైన మీరు కొట్లాడారా? ప్రజా సమస్యల మీద మేము చేస్తూనే ఉంటాం సార్. మేము ప్రజల కోసం ప్రాతినిధ్యం వహిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సమస్యలన్నీ. ఓకే, మీరు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితికి మీరు జనగామ జిల్లా అధ్యక్షులు, రైట్ సార్? ఆ పర్టికులర్ హోదాలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమేం చేసిళ్ళు? ఇక్కడ బీసీలకు నాతో పాటు ఇక్కడ వీళ్ళ కాలనీలు కట్టించిన, ఇండ్ల పట్టాలు ఇప్పించిన, ఇలా వ్యవసాయ భూములు ఇప్పించిన. ఎక్కడ అది? నమ్మిలిగొండల. ఓకే, ఇక్కడ భూములు ఇప్పించిన సార్. ఇంకా అందరికి భూములు ఎస్సీలు అందరికి చాలా మందికి ఇచ్చేసిన, మాలా మాదిగలకు. ఎస్టీలకు ఏం చేయలేదా? ఇక్కడ ఎస్సీలు అంటే ఇక్కడ ఎక్కువ లేరు కాబట్టి ఉందే ఒకటి తండ్రి వాళ్ళకి చేపించారు సార్. వాళ్ళకి ఏం చేసిళ్ళు? వాళ్ళకి వాళ్ళకు కూడా భూములు ఇప్పించినాం. ఇప్పించిల్లా? బీసీలకు ఏం చేసిళ్ళు? బీసీలకు భూములు ఎక్కడ అది? ఇక్కడ గుట్ట సార్, సర్వే నంబరు 522 సంథింగ్. ఇప్పుడు మీరు నామినేట్ పదవి ఒకటి అడిగిల్లు కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఏంటి సార్ అది అడిగింది ఏంటిది? ఎస్సీ కార్పొరేషన్ నుంచి లేదా డైరెక్టర్ స్టేటా ఇక్కడ జిల్లాది డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయిలో మామూలు గుర్తింపు ఇవ్వమన్నాం. కడియం శ్రీహరి గారిని మీరు అడిగిల్లు అంతే? కడియం శ్రీహరి గారిని అడిగింది ఇంకెవరైనా అడిగిల్లా? ఆయన్ని అడుగుతాం నేను తప్ప వేరే వాళ్ళని అడుగు. ఉన్నది ఎవరు? ఆయన రాజే ఉన్నప్పుడు ఎట్లాగూ చేయలేదు, ఆయన ఎమ్మెల్యే కాలేదు. ఇప్పుడు కడియం గారు కాబట్టి ఆయన ఆలోచించాలి. ఆయన మళ్ళీ మా సేవలంతా ఆయనే ఆలోచించాలి, మా పనితనం అంతా ఆయనకు తెలుసు, ఆయనే ఆలోచించాలి. ఓకే సార్, ఇప్పుడు
మీరెంతో చేసిల్లు, లాస్ అయ్యిల్లు, ఎన్నో అనుభవాలు అవి చూసిల్లు, కొన్ని దెబ్బలు గూడా తిన్నారు. జీవితపు దెబ్బలు అవి ఇవి అన్నీ చూసిల్లు గదా! ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాలుగా ఇనాక్టివ్‌గా ఉన్నారు పొలిటికల్‌గా. అంటే ఇనాక్టివ్‌గా ఉన్నారంటే అయ్యేలా కొంతమంది చేసిల్లు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి, మీ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు నేరుగా ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? కడియం శ్రీహరి గారికి. కేసీఆర్ గారికి నమస్కారం. నేను నా గురించి మీకు అంతా తెలుసు సార్. నేను మీకు తెలిసే వ్యక్తిగా నేను కోరుతున్నాను. నా సేవల దృష్టిని మీకు తెలుసు కాబట్టి నా సేవను గుర్తించి మీరు మళ్ళీ నాకు జిల్లా స్థాయిలో కానీ ఒక పదవి నాకు పదవిలో ఉంచండి సార్. ఒక పదవి ఇవ్వండి. అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టపోయినా ఆ, నేను ఆర్థికంగా నష్టపోయాను సార్ రాజకీయంగా. కాకపోతే కొందరి వల్ల నేను అది ప్రత్యేకించి వేరే పేర్లు వద్దని తమ దయ వల్ల ఇట్లా నేను అదైనా కాబట్టి నేను రాజకీయంలో నీ యొక్క అనుచరుడుగా నేను ఇట్లే ఉంటాను కాబట్టి నన్ను మళ్ళీ అది చేయగలరని కోరుతున్నాను. ఓకే. సార్ ఇప్పుడు ఎంత చేసినా గూడా ఈ సీనియారిటీని పక్కన పెట్టడం అని అన్ని పార్టీలలో ఉంది. మరి ఇది మీ పార్టీలలో కూడా ఉంది. ఈ సీనియారిటీని పక్కన పెట్టడం అనేది మంచిదేనా? సీనియారిటీ పక్క పెట్టడం చాలా అన్యాయం సార్. అది ఎట్లా? సీనియారిటీ అంటే మనం ఇట్లా పక్క పెడితే వాళ్ళ అనుకున్న వ్యక్తులను ఇచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దురుద్దేశమే అది. మమ్మల్ని పక్క పెట్టి మాకు ఇవ్వకపోవడం అంటే కూడా అన్యాయమే అది. అంటే మాకు అన్యాయం చేసినట్టే, ఇంకొకళ్ళకు అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టు అది. అది మంచి పద్ధతి కాదు. మేము చేసిన సేవలకు మా వాస్తవంగా నాకు మా సేవ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, సేవ చేయని వాళ్ళకి ఇస్తానంటే అన్యాయమైనట్టు అది. ఇప్పుడు మీ గ్రామ ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ గ్రామ ప్రజలకి ప్రజలారా, నేను మీ అందరికీ గత సేవ చేసి ఉన్నాను, అందరు గుర్తుపెట్టు. దయచేసి మళ్ళీ నేను మీ మధ్యకే వస్తున్నాను. మళ్ళీ ఈసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా నీ గ్రామాన్ని ఇంత ముందుకు డెవలప్ చేసినట్టు అన్ని విధాలుగా నేనే చేసిన మళ్ళీ చేస్తాను. అప్పుడు భూములు ఇప్పించాను, ఇల్లు కట్టించాను, అన్ని పనులు చేసినాను. మళ్ళీ పునరంకితంగా మళ్ళీ అవుతాను. కాబట్టి రాజకీయంగా నాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే సీసీ రోడ్లతో పాటు ట్యాంకులు, అప్పటి సీసీ రోడ్లు ఇప్పుడు మేమే ఇప్పించినాయి, మళ్ళీ అట్లే ఉన్నది గ్రామం. కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. ఇదే విధంగా డెవలప్ గ్రామాన్ని ముందంజలో ఉంచుతాను గ్రామ స్థాయిలో. ఓకే. సార్ ఇప్పుడు మీ విలేజ్‌కి మీరెంతో చేసిల్లని జెప్పేసి అంటున్నారు గదా! యాక్చువల్లీ మీ విలేజ్ అనేది మీరు సర్పంచ్‌గా ఉన్నప్పుడు మీ విలేజ్ అనేది జిల్లాలలో మంచి స్థానంలో వచ్చిందా మరి? సర్పంచ్‌గా అప్పటికేమైనా మీకు గుర్తింపొచ్చిందా? కలెక్టర్ గారి దృష్ట్యా? మేము చేసిన పనులు గ్రామంలోతో పాటు జిల్లా లెవెల్లో గుర్తింపు ఉంది. తిరిగి మళ్ళీ అదే గుర్తింపును మళ్ళీ ఇవ్వాలని చెప్పి నేను ప్రజలను వేడుకుంటున్నాను. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు మీ ఎమ్మెల్యే గారికి ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? కేసీఆర్ గారికి నమస్కారము. దయచేసి మీరు నా గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే నేను మీకు సపోర్ట్ అని గతంలో ఇంతకుముందు ఉన్న డాక్టర్ రాజా గారు నన్ను అన్ని విధాలా అణిచివేసిండు. దయచేసి మీరు మీ సహకారం ఉందనే ఉద్దేశంతో నన్ను పరోక్షంగా ఒక కుట్రపూరితమైన వాతావరణం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు మీ శిష్యునిగా నన్ను మళ్ళీ గుర్తుంచుకోవాలని చెప్పి డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.